గౌరవ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రులు గౌరవ శ్రీ ధనసరి సీతక్క గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను శాలిగౌరవ మండలం మీద కూడా కొట్టూరు మధ్యలో మొత్తం శాలిగౌరవ ప్రాజెక్టు వరద వచ్చి రోడ్లను దిగిపోయినాయి. ప్రజలకు కూడా సంబంధాలు దిగిపోయినాయి. వరద వచ్చే కార్యక్రమం ఉన్నది కనుక అందుకని తెరపైంది. మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఒక 2 కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది, దీన్ని ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేయాలి, దీన్ని పీటీ చేయాలి. లేకపోతే ప్రజల మధ్యలో సంబంధాలు కూడా దిగిపోయినాయి. దయచేసి దీన్ని ఆమెమన్నా పెట్టండి, లేకపోతే ఏదైనా మీ స్పెషల్ బడ్జెట్ కింద పెట్టి దీన్ని శాంక్షన్ చేయాలని చెప్పి వరదలకు మొత్తం కొట్టుకుపోయింది. పిల్లలు అక్కడనే ఉన్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, కూలిపోయిన కూలీలంతా అక్కడనే ఉన్నారు, ఎక్కడ కనెక్షన్ లేకుండా అయింది. అందుకోసం వాళ్ళకి దయచేసి ఈ రోడ్డును నేను ఇంతకుముందే మీకు అప్పీల్ చేసిన, కానీ కొన్ని కారణాల వల్ల లేకపోతే ఏదో పరిస్థితుల వల్ల అది ఇంకా లైన్కి రాలే. కనీసం ఇప్పుడైతే చాలా సీరియస్గా తీసుకొని ఈ రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పి నేను సీతక్క గారికి, పంచాయతీ శాఖ మంత్రులు ధనసరి సీతక్క గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నా. ఈ ప్రజల పక్షాన, ఆ మండల పక్షాన, నియోజకవర్గం పక్షాన ఈ రోడ్డు ఒకటే, ఈ మండలం మొత్తంలో కూడా ఈ రోడ్డు ఒకటి పెద్ద ప్రాబ్లం ఉంది. అక్కడ ఇక్కడి నుంచి పోతే ఇది బండమీదగూడెము, అంబార్పేట, చిత్తలూరు ఈ 3 గ్రామాలకు కనెక్షన్ దిగిపోయింది. ఊట్కూరు కూడా కనెక్షన్ దిగిపోయింది. అందుకోసమనే నిన్నటి దాకా వరద వచ్చి కొట్టుకుపోయింది. ఇప్పుడు మన పైనుంచి పెద్ద వరద వస్తూ ఉంది. ఆ వరదతో ఇక్కడ తలడిగిపోయే పరిస్థితి ఉంది. దయచేసి ఇమ్మీడియట్లీ ఈ రోడ్డును శాంక్షన్ చేయాలని చెప్పి నేను సీతక్కను మనం చేస్తాను.